నమస్తే. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసింది. అయితే ఈ ఎకనామిక్ సర్వేలో కొన్ని అద్భుతమైన విషయాలు మనము చర్చించుకోవాల్సిన అక్కర ఉన్నది. ఒక పక్కన ప్రపంచ వాణిజ్యంలో ట్రంప్ టారిఫ్‌లని, ఆ తర్వాత యుద్ధాలని, ఇలాంటి గందరగోళ వాతావరణంలో ప్రపంచంలో అనేక దేశాలు వాటి ఆర్థిక పురోగతిని చాలా ఆగమ్య గోచరంగా ఒక క్వెషన్ మార్క్ ఉన్న సమయంలో భారతదేశం ఆత్మనిర్భర్ భారత్‌ని నమ్ముకొని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఉంటున్నదంటే దానికి కారణం మన దేశ నాయకత్వం. ఒకసారి ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ఒక 7 అత్యంత కీలకమైన విషయాల గురించి మనం చర్చించుకుందాం. మొట్టమొదటిది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏదో చాలా గొప్ప ఎకనామిక్ టర్మినాలజీ కాదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన దేశము ఏదైతే ఎగుమతులు చేస్తుందో, ఎక్స్‌పోర్ట్స్ చేస్తుందో, మనం దేశైతే ఏదైతే దిగుమతులు చేసుకుందో ఈ రెండిటికి మధ్య తేడానే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఒకవేళ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే అది డెఫిసిట్ అంటాం. ఒకవేళ ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ ఉంటే అది సర్ప్లస్ అంటాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఒక దేశం యొక్క ఆర్థిక స్థితికి ఒక ఇంపార్టెంట్ పారామీటర్. ఈరోజు భారతదేశము 2014 కన్నా ముందు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 10%, 9%తో ఎంతో బాధపడేది. మనందరికీ తెలుసు 1991లో మనము బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్స్ పేమెంట్స్ గురించి భారతదేశం గోల్డ్ కూడా తాకట్టు పెట్టింది. కానీ ఈరోజు అదే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కేవలము 0.8% చేరుకోవడం, అంటే లెస్ దెన్ 1% చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు లైక్ అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇలాంటి దేశాలలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 4%, 3% ఉన్న తరుణంలో భారతదేశంలో మాత్రము కేవలం 0.8% ఉండడం అనేది దానికి కారణం ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ కింద ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్, మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, ఇలాంటి ఎక్స్పోర్ట్స్ గత 5-6 సంవత్సరాల్లో చాలా పెరిగి ఈరోజు భారతదేశము తన కాళ్ళ మీద తను నిలబడమే కాకుండా ప్రపంచంలోనే అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. రెండవది ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ యొక్క రేషియో. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంది? ధనవంతులు అట్లాగే కంపెనీలు డైరెక్ట్గా కట్టే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పేద, మధ్యతరగతి, సామాన్యులు కట్టే జిఎస్టీ. ఒక అభివృద్ధి చెందిన దేశాలలో డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది 50% కన్నా ఎక్కువ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి 50% కన్నా ఎక్కువ ఉంటాయి. కానీ భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన 59% ఈరోజు భారతదేశ ట్యాక్స్ కలెక్షన్లో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటే కేవలం 41% మాత్రమే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. అంటే పేద, మధ్యతరగతి, సామాన్యుల పైన వేసే ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం బ్రష్లు కొంటాం, పేస్టులు కొంటాం, సబ్బులు కొంటాం, కుర్చీలు కొంటాం, రిఫ్రిజిరేటర్స్ కొంటాం, ఫ్యాన్లు కొంటాం, బల్బులు కొంటాం, ఇలాంటి వాటిపైన వేసే ట్యాక్స్ ఏదైతే ఉందో అది మొత్తం ట్యాక్స్ కలెక్షన్లో చాలా తక్కువ ఉన్నది. ఒకప్పుడు 2014 కన్నా ముందు అది 59%, 60%, 1980స్లోనైతే అది 80% ఉంటుండే. అంటే అంత 80% పేద, మధ్యతరగతి, సామాన్యుల మీద ట్యాక్స్ వేస్తుండే. అలాంటిది ఈరోజు కేవలం 41% మాత్రమే ఉన్నది. మూడవ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈరోజు ఇన్ఫ్లేషన్ కేవలం 1.7% మాత్రమే ఉన్నది. 2014 కన్నా ముందు డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఉంటుండే. ద్రవ్యోల్బణం 10%, 9%, 12%. అప్పుడు ఆర్థికవేత్త అని చెప్పుకుంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఇన్ఫ్లేషన్ 10% ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఇన్ఫ్లేషన్ కేవలం 1.7% ఉన్నది. 4వ విషయము రవాణా, వస్తు రవాణా జీడిపిలో పర్సెంటేజ్, అంటే లాజిస్టిక్స్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి. ఈరోజు ఇది ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే భారతదేశంలో మనం ఒక 100 రూపాయల పెట్టి ఒక వస్తువు కొంటే దానిలో రవాణా కోసం, అంటే రా మెటీరియల్ నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి చేరుకునే రవాణా ఏదైతే ఉందో ఆ వస్తు రవాణా కోసం మనం చెల్లించేది కేవలం 7.97%. ఇదే అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలలో, ఈవెన్ చైనాలో కూడా అది 14%, 15% ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్లలో అది 9-10% ఉంటుంది. కానీ భారతదేశంలో మాత్రం ఎందుకు ఇది జరుగుతున్నది? మీరు గమనించండి మిత్రులారా. మనం వేసే ఎక్స్ప్రెస్ హైవేస్, ఇండస్ట్రియల్ కారిడార్స్, రైల్వేస్ డెవలప్మెంటు, అట్లాగే వాటర్ వేస్, ఇవన్నీ నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో అత్యద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం వల్ల
ఈరోజు ఒక ఫామ్ నుంచి అంటే ఒక వ్యవసాయ క్షేత్రం నుంచి పండిన పంట ఒక సీసీ రోడ్డు మీదుగా మార్కెట్ యార్డుకు చేరిన దగ్గర నుంచి ఒక ఫ్యాక్టరీకి చేరిన దగ్గర నుంచి అది ప్రాసెస్ అయ్యి మళ్ళీ మన ఇంటికి చేరేంత వరకు ఇలాంటి అనేక అంశాలలో ఇలాంటి అనేక వాల్యూ చైన్లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక కీలకమైన భూమిక పోషిస్తున్నది. అదే దానివల్లనే ఈరోజు ఒకప్పుడు లాజిస్టిక్స్ ఎక్స్పెండిచర్ అంటే వస్తు రవాణాకి ఏదైతే మనం ఖర్చు చేసేది ఒకప్పుడు 20%, 18% ఉంటే అది కేవలం 8% కన్నా తక్కువ చేరడం అనేది భారతదేశం యొక్క అత్యంత కీలకమైన అచీవ్మెంట్. మిత్రులారా, ఐదోది బ్యాంకుల యొక్క ఎన్పిఏ ఈరోజు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈరోజు అత్యంత లోయెస్ట్ పాయింట్. చారిత్రకంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ 1969లో జరిగిన తర్వాత ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఎన్పిఏ లెస్ దాన్ 5%కి రాలేదు. కానీ గత 9 సంవత్సరాలలో భారతదేశం యొక్క పురోగతి ముఖ్యంగా 2018లో అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఏవైతే జరిగాయో అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో ఆ బ్యాంకింగ్ రిఫార్మ్స్ తర్వాత ఈరోజు ఎన్పిఏ కేవలం 0.5% వచ్చింది. గ్రాస్ ఎన్పిఏ కేవలం 2.2% వచ్చింది. అంటే ఈ బ్యాంకుల యొక్క హెల్త్ చాలా బాగుపడ్డది. అయితే బ్యాంకుల దగ్గర లోన్లు ఎవరు తీసుకుంటారు? ముద్రా లోన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు తీసుకుంటారు, స్టార్టప్ లోన్స్ తీసుకుంటారు, అట్లాగే బిజినెస్ లోన్స్ తీసుకుంటారు. ఇలాంటి లోన్స్ తీసుకున్న వ్యక్తులు బిజినెస్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులను తిరిగి కడతారు. అంటే ఈరోజు 100 రూపాయలు బ్యాంక్ లోన్ ఇస్తే 98 రూపాయలు తిరిగి చెల్లిస్తున్నారంటే 98% మంది సక్సెస్ఫుల్గా వ్యాపారాలు చేస్తున్నారని దాని అర్థం. అది మహిళలు కావచ్చు, ముద్రా లోన్స్ తీసుకున్న చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, స్వనిధి స్కీమ్ కింద లోన్ తీసుకున్న చిన్న చిన్న హాకర్స్ అంటే తోపుడు బండ్ల మీద అమ్మే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వారు ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యి 98% మంది తిరిగి చెల్లించడం వల్లనే ఈ ఎన్పిఏ అనేది వన్ ఆఫ్ ద లోయెస్ట్గా ఉంటుంది. మిత్రులారా, ఆరో అతిపెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా హ్యాస్ బికమ్ ది లార్జెస్ట్ డెస్టినేషన్ ఫర్ గ్రీన్ ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్. చెప్పడానికి అదో పెద్ద పేరున్నది, కానీ దాని యొక్క అర్థం చాలా ఇంపార్టెంట్. గ్రీన్ ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఒక దేశంలో ఒక ఐటీ కంపెనీ మొట్టమొదటిసారిగా కంపెనీ పెట్టడం ద్వారా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీని కొనడమో లేకుంటే ఏదో ఆల్రెడీ ఉన్న కంపెనీలో కొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయడమో కాకుండా తనే స్వతహాగా ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో గూగుల్ క్యాంపస్ వస్తున్నది, దట్ ఈస్ అ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. అట్లాగే మైక్రో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మైక్రాన్ లాంటి కంపెనీలు ఈరోజు గుజరాత్లో వస్తున్నాయి. మహారాష్ట్రలో ఎగ్జామ్ మొబైల్ వల్ల డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నది. ఇక్కడ ఐఎస్బి పక్కన మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము డేటా సెంటర్స్ పెడుతున్నాము. డేటా సెంటర్స్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కోసం కావచ్చు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఐటీలో కొత్త కొత్త రంగాలలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో $114 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్నది. ప్రపంచంలో చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారతదేశంలో ఈరోజు హైయెస్ట్ డెవలప్మెంట్ జరుగుతున్నది. ఈవెన్ అమెరికా కన్నా కూడా ఎక్కువ. ట్రంప్ నిజంగా డిజిటల్ కంపెనీలను అంటే ఫేస్బుక్ లాంటి కంపెనీలను పాయింట్ బ్లాంక్లో బెదిరించి మీరు ఇన్వెస్ట్ చేయండి అన్నా కూడా ఈరోజు భారతదేశాన్నే వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్గా తీసుకోవడం అనేది మనకు ఎంతో గర్వకారణం. ఏడవ అతి ఇంపార్టెంట్ పాయింట్ మనందరికీ డైరెక్ట్గా రిలవెంట్ ఉన్నది ఏంటంటే వ్యవసాయం యొక్క పెరుగుదల. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో వ్యవసాయం అనేది మన జీడిపిలో ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. కానీ వ్యవసాయం యొక్క గ్రోత్ ఎప్పుడు కూడా 2%, 2.5% మించి లేకుండే. కానీ 2014 తర్వాత ఏదైతే నరేంద్ర మోడీ గారు వ్యవసాయానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కావచ్చు, వ్యవసాయ ఆధారిత ఏదైతే యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, ఇవన్నిటికి పైన పెట్టిన ఏదైతే ఫోకస్ ఉన్నదో దానివల్ల ఈరోజు అగ్రి ఎక్స్పోర్ట్స్ అంటే మన రైతులు మన ఊర్లలో మన పల్లెటూర్లలో పండించిన గ్రెయిన్ మన రైతులు ప్రపంచ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. దానిలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను ఈరోజు చర్చించదలుచుకున్నాను. ఈరోజు భారతదేశానికి ఉన్న ఆక్వా పొటెన్షియల్ అంటే ఆక్వాకల్చర్లో భారతదేశము ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నది. ఆక్వా ప్రొడక్షన్లో భారతదేశంలో కేవలం 11,000 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉన్నా కూడా ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఈ 7 కోణాలలో మన ఎకనామిక్ సర్వే చూసినప్పుడు భారతదేశం అతి త్వరలో 3వ స్థానంలోకి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నది. అతి త్వరలో అంటే 2047కు వికసిత్ భారత్ అనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యము 2047కు ఎంతో ముందే చేరుకునే అవకాశము ఖచ్చితంగా కనబడుతున్నది. మిత్రులారా, భారతదేశంలో ఏదైతే యువత చేస్తున్న పనులు ఉన్నాయో
అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయో, ఇన్నోవేషన్స్ ఉన్నాయో, ఈ ఇన్నోవేషన్స్ రానున్న రోజులలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఒక సూపర్ పవర్గా తీసుకొచ్చేందుకు మనం ఎంతో దూరంలో లేము. మనము మన కళ్ళ ముందు మనం బతుకున్న రోజులలోనే భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా మనం అవతరించబోతున్నాము. మన పిల్లలకు, మన నెక్స్ట్ జనరేషన్కు ఒక అద్భుతమైన భారత సమాజాన్ని ఇవ్వబోతున్నాము. ఇదే డైరెక్షన్లో ఇంకా వేగంగా మనం ఆర్థిక పురోగతి వైపు వెళ్ళాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజులలో ఇంకా ఇంకా ఎక్కువ జీడిపి గ్రోత్ కావచ్చు, ఆర్థిక పురోగతి కావచ్చు, ఇన్నోవేషన్స్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అన్ని రంగాలలో భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.